ఇక భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో గోదావరి కృష్ణా నదులు ఉగ్రరూపం దాల్చున్న పరిస్థితి. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కూడా కొనసాగుతూ ఉంది. ఇక ధవళేశ్వరం వద్ద గోదావరి మహోగ్ర రూపం కూడా దాల్చినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ వరదకు సంబంధించి వర్షాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్స్ ఇటు రాజమండ్రి నుంచి రాజబాబు కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇటు విజయవాడ నుంచి సత్య కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజబాబుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజబాబు, ధవళేశ్వరం ఆ ప్రాంతంలో వరద ఉధృతి కూడా చాలా కొనసాగుతున్నట్టుగానైతే తెలుస్తా ఉంది. అధికారులు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అక్కడ ఏమైనా లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, లేదంటే దీన్ని దిగువకు వదలడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి? పొంగి ప్రవహిస్తుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. గత 2 రోజులుగా కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తుంది. ఇప్పటికే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.10 అడుగులకు చేరిన నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి బ్యారేజీ పొంగి ప్రవహిస్తుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి భారీ స్థాయిలో వరద నీరు దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చాలా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజువేలుపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి పి గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజువే పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కనకాయలంక ప్రజలు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడ గ్రామాల ప్రజలంతా కూడా గత 2 రోజులుగా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక అయినవిల్లి వద్ద కూడా అయినవిల్లి దగ్గర కూడా కాజువే పూర్తిగా నీట మునిగింది. వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల అయినవిల్లి లంక, టానే లంక, ఈ లంకలన్నీ కూడా అక్కడ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలంతా కూడా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం నాటు పడవలను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరదలపై అధికారులను హెచ్చరికలు జారీ చేయడం, అధికారులను అప్రమత్తం చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా స్పందించి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాహనాలు రాకపోకలు నిలిచిపోయిన ప్రాంతాల్లో నాటు పడవలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం బ్యారేజ్ దగ్గర చూస్తున్నాము. అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువ ప్రాంతాల్లో ఉన్న విలీన మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే విలీన మండలాల్లో చింతూరు, విఆర్పురం, కోనవరం మండలాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. విలీన మండలాల్లో ఇక్కడ చట్టి వద్ద అంటే చింతూరు చట్టి వద్ద జాతీయ రహదారి నెంబర్ 30పై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించిన వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. గోదావరి ఉగ్రరూపం దాల్చడం వల్ల ఇప్పటికే పాపికొండల విహారయాత్రను కూడా పూర్తిగా నిలిపివేశారు, రద్దు చేయడం జరిగింది. మత్స్యకారులు కూడా గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద బోట్లను గట్టు దగ్గర నిలిపేసిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే గోదావరి ఉగ్రరూపం దాల్చడం వల్ల మత్స్యకారులు కూడా గోదావరిలో వేటకు వెళ్ళవద్దని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో మత్స్యకారులు కూడా బోట్లను నిలిపివేశారు. విలీన మండలాల్లో చింతూరు, విఆర్పురం, కోనవరం మండలాలకు సంబంధించి సుమారుగా 40 గ్రామాలకు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఈ విలీన మండలాల్లో శబరి, గోదావరి పొంగి ప్రవహిస్తున్నాయి. సోకలేరు వాగు పొంగి ప్రవహించడం వల్ల వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. విలీన మండలాల్లో ప్రజలను కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇప్పటికే అధికారులు కూడా విలీన మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటించి రక్షణ చర్యలు చేపడుతున్నారు. నాటు పడవలను ఏర్పాటు చేశారు. ఏదైతే లోతట్టు గ్రామాల ప్రజలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక రాజమండ్రికి సంబంధించి రాజమండ్రిలోని లంక గ్రామాలు ఉన్నాయి. రాజమండ్రి పాత బ్రిడ్జి లంక, వెదుల్లమ్మ లంక, దీవెన లంక, ఈ లంకలకు సంబంధించిన మత్స్యకారులను కూడా ఇవన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కు
చిక్కుకున్న నేపథ్యంలో మత్స్యకారులను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు లోతట్టు గ్రామాల ప్రజలను, ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజబాబు. ఇక